ఆ ప్రకటన అవాస్తవమైందని, ఎంపీ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం వాస్తవం కాదని, నన్ను అనవసరంగా ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని, ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పినా ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను. కానీ ఈ యొక్క వాంగ్మూలం మట్టుకి చాలా బాధాకరం. సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు, దాని యొక్క రికమెండేషన్స్ వేరు. కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు. మేము ఇచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్కే క్యాబినెట్కి వచ్చింది తప్ప కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇవ్వలేదు సబ్ కమిటీలో. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అది కూడా లేదు అసలు వాస్తవంగా. అప్పటి ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు. అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు. అప్పటి ఫ్లడ్ కెనాల్, అదేవిధంగా కాంతాలపల్లి, ఇప్పుడు తుపాకులగూడెం, సమ్మక్క సారక్క, ఆ ప్రాజెక్టుల మీద మా అభిప్రాయాలు, మిగిలిపోయిన పనులు ఏ రకంగా చేస్తే బాగుంటుందో డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము రికమెండేషన్స్ ఇచ్చాం. ఆ సబ్ కమిటీకేనో దీనికి లంకి పెట్టి దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అందుకనే ఆ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు. ఆనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లబ్ధి చేకూరుద్దో నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం. అటువంటిది మీరు ఈ రకమైనటువంటి క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అన్నీ కరెక్ట్గానే చేశాము, అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి, రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి త్వరలోనే ఆ కమిటీ, సబ్ కమిటీ రిఫరెన్స్, మేము ఇచ్చినటువంటి రిపోర్టు, ఇంకా అవసరమైతే క్రానలాజికల్గా ఏం జరిగిందో కూడా డేట్స్తో సహా, జీవోస్తో సహా, ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు, ఇరిగేషన్ ఏం రాసింది, మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు. ఇది కేవలం రాజేంద్ర గారు చెప్పినటువంటి మాటలు సత్యదూరం అని చెప్పదలుచుకోవడానికి, అది క్లారిఫై చేయడానికి మాత్రమే, మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా. తర్వాత దీని మీద ఏదైనా అంశం వస్తే క్షుణ్ణంగా జీవోలతో సహా, ఆ యొక్క ఆర్డర్స్తో సహా ఎవరితోటైనా చర్చించడానికి నేను సిద్ధం. కాబట్టి దయచేసి పొంతం లేని ప్రకటనలు ఇచ్చి ఇంకా ప్రజలను మభ్యపెట్టో, ఇంకా రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. కేవలం సంవత్సరంన్నర కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనో ప్రభుత్వాన్నో ఏదో బురద జల్లటానికే చేస్తున్నారని, ఇవేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాదు. శాంక్షన్స్ మీరే ఇచ్చారు, అప్పటికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, రివైజ్డ్ మీరే చేశారు, ఎస్టిమేట్స్ మీరే చేశారు, పనులు మీరే చేశారు. ఆ పథకం కూడా నిరుపయోగం అని చెప్పి NDSA ఆ ప్రభుత్వ కాలంలోనే చెప్పింది. లాస్ట్ 5 years టర్మ్లో కూడా నేను లేను. ఇవన్నీ జరిగినటువంటి నిత్య సత్యాలను కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరికైనా సాధ్యం కాదు. వాస్తవాలు కమిషన్ నిర్ధారణ చేస్తుంది. కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనలతోటి మీరు ఇంకా ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.
రోజుకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏదైతే టెండర్స్ పిలిచారో, ప్రాణహిత కావచ్చు, దేవాదులు కావచ్చు, ఫ్లడ్పో కెనాల్ కావచ్చు, కాంతాలపల్లి, ఆ పనులు పూర్తి చేయటానికి గ్యాప్ వచ్చింది, అర్ధంతరంగా మిగిలిపోయిన ఈ పనులు. ఆ పనులు పూర్తి చేయాలంటే ఆ కాంట్రాక్టర్లకే ఇవ్వాలా, లేదు ఎస్టిమేట్స్ బూస్ట్ చేసి ఎక్కువ చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ద్వారా కానీ రీటెండర్ తోట కానీ రివైజ్ చేయాలి పిలవాలా? ఆ పనులు పూర్తి చేయడానికి మీ సబ్ కమిటీ యొక్క సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం. దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లకు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి. అతను కాదు మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రెసిడెంట్ ఎస్ఎస్ఆర్ తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము. లేదు అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి, లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి? ఇటువంటివన్నీ కూడా టెక్నికల్గా పర్సూ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా, రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను. ముందు వచ్చింది ఏం జీవో అని చెప్తున్నారు మీరు? లేదు, ముందు మేడిగడ్డ శాంక్షన్ జీవో వచ్చింది, తర్వాత సబ్ కమిటీ రీ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి జీవో 15 రోజుల తర్వాత వచ్చింది. అది మీరు అర్థం చేసుకోవాలి, మీరు విశ్లేషించాలి. అంటే ఈ సబ్ కమిటీకను ఆ శాంక్షన్కి సంబంధం లేదని, రిమైనింగ్ ప్రాజెక్టులు, రిమైనింగ్ వర్క్స్ యొక్క పునర్నిర్మాణం ఏ రకంగా జరగాలనేదే సబ్ కమిటీ యొక్క రెఫరెన్స్. దానికి సంబంధించే మేము సజెషన్స్ ఇచ్చాం. లేదు, అసలు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే లేదు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క స్థితిగతుల మీదనే. అందుకని ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులు డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇమ్మన్నారు, ఇచ్చాము. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అందుట్లో బ్యారేజీలకు సంబంధించి, వేరే రకానికి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే రాలేదు. అందుకనే కేబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ప్రూఫ్ ఉంటే గురువు గారు ఇవ్వమని చెప్పండి. నేను ఆ ప్రాజెక్ట్ అంశాల్లోకి వెళ్తేనేమో ఇంకా వేరే రకంగా వెళ్ళాలి. నేను ఈ సబ్ కమిటీకి సంబంధించి రాజేందర్ గారి యొక్క ప్రకటనకు సంబంధించి మాత్రమే నేను క్లారిఫై చేయదలుచుకున్నా. ఎందుకంటే కమిషన్ విచారణలో ఉంది కాబట్టి, కమిషన్ యొక్క విచారణలో ఉండగా నేను దాని మీద వేరే రకమైన ప్రకటన చేస్తే అది మంచిది కాదనేది నా పర్సనల్ ఉద్దేశం. నేను లెటర్ జరిగిన వాస్తవాన్ని కమిషన్కి సుమోటివ్గా నేనే లెటర్ రాస్తా జీవోలతోటి. సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదు, కాళేశ్వరం కేబినెట్కి రాలేదు. ఈ 2 అంశాలు రాజేందర్ గారు తప్పు చెప్పారు కాబట్టి అది వాస్తవం కాదు, ఆ పెద్ద ఆయనకి తగదు అని చెప్తున్నా. ఆయన గారు చెప్పింది నాకు సంబంధం లేదు. కేబినెట్కి వచ్చినట్టుగా ఆయన కేబినెట్ అప్రూవల్ ఇవ్వమనండి.
లేకపోతే ఆయన రాసింది కూడా ఆ ఫైల్లో ఉంటుంది. కాబట్టి నేను కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యవహారంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. నా సబ్ కమిటీకి సంబంధించి, నేనున్న సబ్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ప్రకటన కరెక్ట్ కాదు రాజేంద్ర గారిది. దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వేరు, ఆయన చెప్పింది వేరు. ఆయన అడిగింది కాళేశ్వరాన్ని గురించి. ఈ మిగతా ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ చేసినటువంటి సబ్ కమిటీ విషయాన్ని ఆయన కమిషన్ ముందు చెప్తున్నాడు. రికమెండేషన్స్ ఉన్నాయి, ప్రతి ప్యాకేజీకి ఉన్నాయి. అవన్నీ నేను కమిషన్కి పంపిస్తాను. అసత్యం కాదు, జరగనట్టుని జరిగినట్టు చెప్తాను. అది మీరు విశ్లేషించాలి. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పానుగా, నాకే అవగాహనకు రావట్లేదు ఆయన ఎందుకు అట్ట మాట్లాడిండని. అంత పరిస్థితి ఏమొచ్చింది అనేది కాదు. మీకేమనిపిస్తుంది? అరే నాకు అవగాహన కాలేదని చెప్పాను, నేను అమాయకుడిని కాబట్టి. మీకు దాని బ్యాక్గ్రౌండ్ మీకేమనిపిస్తుంది? ఏం అట్లా కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అయితే క్రానిలాజికల్ అది వేరే సబ్జెక్టు, అది కమిషన్ పరిధిలో ఉంది. ఆయన నిన్నిచ్చినటువంటి వాన్మూలంలో నాకు సంబంధం లేని సబ్ కమిటీ అది అప్రూవ్ చేసినట్టుగా, అది కేబినెట్ అప్రూవ్ చేసినట్టుగా ఆ పెద్ద ఆయన చెప్పటం అనేది అసంబద్ధం, అవాస్తవం. అది ఎందుకు చెప్పారు అనేది ఆయన విశ్లేషించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. దాని కింద మీరు చెప్పేటటువంటి ఏమన్నా ఉంటే అది మీకు ఆయనకి తెలియాలి. అది వచ్చింది చూపించమంటున్నా కదా, నేను చూపించగలుగుతా. డైరెక్ట్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అది ఎగ్జిక్యూట్ అయింది. ఓన్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రం కేబినెట్ కు వచ్చినాయి 3 సంవత్సరాల తర్వాత. చేసేది ప్రెస్ మీట్ లో చెయ్యం, బహిరంగంగా చెయ్యం. మాకు కూడా మీకు మాదిరి కొంత నియమావళి ఉంటది కదా. ఇదే లేదు, రాలేదు. ఉంది, మా రికమెండేషన్స్ ఉన్నాయి, రేపు కమిషన్కి పంపిస్తా. ఆయన ఇంటెన్షన్ నన్ను అడగలేదు. ఆయన అంత కాడికి వెళ్ళి ఎందుకు చెప్పాడు అనేదే ఇప్పుడు అసందిగ్ధం కదా. అందుకనే అంత గౌరవప్రదంగా ఉండే వ్యక్తి కూడా ఆ రకంగా ఎందుకు చెప్పాడు అనేది మీకు నాకు అర్థం కాని సమస్య. మీలో కొంతమందికి తెలిసి ఉంటే నాకు తర్వాత చెప్పండి. ప్రాణహిత ప్యాకేజీలకు సంబంధించి ఉంది. ఆ ప్రాజెక్టులలో ప్రాణహితం ఉంది, దేవాదుల ఉంది, కాంతాలపల్లి ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంది. ఆ 4 మీద ప్యాకేజీల వారిగా ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది అని మాత్రమే మేము ఇచ్చాం. ఇంకా 2 ప్రభుత్వాల్లో ఉన్నా. అమ్మా నేను దాని మీద ఏం మాట్లాడినని చెప్పానా? దాని మీద కమిషన్ రిపోర్ట్ తర్వాత ఏం చెప్పాలో, లేకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్పాలి. ఇది కేవలం రాజేంద్ర గారు ఇచ్చినటువంటి నా పేరు ప్రస్తావించి దీనికి సంబంధం లేనటువంటి సబ్ కమిటీని తీసుకొచ్చి దీనికి అంటగట్టాడు. కాబట్టి కేబినెట్కి రాని సబ్జెక్టు కూడా కేబినెట్లో అప్రూవ్ అయిందని చెప్పి పెద్ద అబద్ధం ఆడాడు. కాబట్టి ఆయన అంత అబద్ధం ఆడటానికి నాకు ఇప్పటికీ అర్థం కాక మీకు కూడా చెప్పలేకపోతున్నా. అంతేనా? మరి అసలు పెట్టకుండా ఎందుకు ఆడిండని. వచ్చుంటే వచ్చినాయి అనేవాళ్ళు నిరూపిస్తే చాలు. ఇది కేబినెట్ లో ఇది అప్రూవ్ అయింది, ప్రతిదీ ఉంటది కదా. ఈ రోజు కూడా ఇంటర్నల్ ఏది అవ్వాలో అన్ని అయ్యాను.
మీరు కూడా సుదీర్ఘకాలం ఈ పనిలోనే ఉన్నారు కదా. అందుకని నేను ప్రతిదానికి మేము చెప్పినటువంటి సబ్ కమిటీ రిపోర్ట్లోనే చెప్పాము. జరగని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిస్కషన్ వేరు, ఈ రాజేందర్ గారి యొక్క వాంగ్మూలం వేరు. అందుకనే రిలేటెడ్ కాని దాన్ని ఆయన రిలేటెడ్ చేశాడు కాబట్టి కరెక్ట్ కాదంటున్నా. ప్రాణాయతలో ఆ రోజుకి పిలిచినటువంటి టెండర్స్, ఆ రోజుకున్నటువంటి పెండింగ్ వర్క్స్, వాటి మీద చర్చ జరిగింది. వాటిని ప్యాకేజ్ వైజ్ గా మేము రిపోర్ట్ ఇచ్చాము. 4 ప్రాజెక్టులకు సంబంధించిన ప్యాకేజ్ వైజ్ గా ఏం చేస్తే ఏం చేయొచ్చో అధికారులు చెప్పిన దాన్ని విశ్లేషించి ప్రజలకు నష్టం రాని రీతిలో మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ మీ ముందు ఉంచుతాము ఆఫ్టర్ కమిషన్కి ఇచ్చిన తర్వాత. అన్నీ ఉన్నాయండి, లేవని ఎందుకు మీరు కంగారు పడతారు? అదే అప్పుడు బయటప్పుడు నేను చెప్పను కూడా కదా ప్రెస్ కి. ఇగో ఈ 2 జీవోలు ఇస్తాం ముందు. శాంక్షన్ ఇచ్చిన ఒకటి మా సబ్ కమిటీది ఇచ్చారు కదా, అవి 2 విశ్లేషించండి. క్యాబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ఉంటే, కాళేశ్వరానికి సంబంధించి క్యాబినెట్ లో అప్రూవ్ అయిందని ఏదైనా ఉంటే వాళ్ళని సబ్మిట్ చేయమనండి, అప్పుడు ఆన్సర్ చేస్తా. అందుట్లో లేదనే నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. సబ్ కమిటీ రిపోర్ట్లో ఆ రైతుల ఒత్తిడి లేదు, బ్యారేజీల యొక్క అంశం లేదు. అందుకని నేను ఆయనది డిఫర్ అయ్యేది ఎక్కడంటే, సబ్ కమిటీ వేసింది ఎందుకు, మనం చెప్పింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి. క్యాబినెట్కి రాని దాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది అని నువ్వు ఎందుకు చెప్తున్నావు, దానికి కారణం ఏంటి, దాని వెనకేంటి, దాని ముందు జరగబోయేది ఏంటి, ఆ పెద్ద ఆయన చెప్పినట్టు రాసుకోండి. థ్యాంక్ యూ.